హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్నిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం నోవా లాంచర్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ నా లాంచర్ చూసారా, ఇలా నా ఫోన్లో లాంచర్ అనేది ఈ విధంగా ఉంది. ఇక్కడ మెన్యూ బటన్ ఏం లేదు, మొత్తం అప్లికేషన్స్ అన్ని డెస్క్టాప్ మీదే ఉన్నాయి. ఒకవేళ ఇలా కాకుండా కొంత డిఫరెంట్గా కావాలంటే ఏం చేయాలి అంటే నోవా లాంచర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను నోవా లాంచర్ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఆల్రెడీ అప్లికేషన్ నోవా లాంచర్ మీద క్లిక్ చేయగానే చూడండి, నాకు నా లాంచర్ అనేది మొత్తం మారిపోయింది. ఇక్కడ నా ఫోన్ ఇంటర్ఫేసే మారిపోయింది. ఇక్కడ చూడండి మెన్యూ బటన్ వచ్చింది నాకు. ఇక్కడ అప్లికేషన్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి నోవా లాంచర్ అనేది సెట్టింగ్స్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ డిఫాల్ట్గా యాక్చువల్గా నాది కలర్ ఓఎస్ లాంచర్ అనేది డిఫాల్ట్గా ఉంది. నోవా లాంచర్ని డిఫాల్ట్గా పెట్టేస్తే ఇక మనకు డిఫాల్ట్గా ఉండే లాంచర్లో మనం అప్లికేషన్స్ హైడ్ చేయడం కానీ, అప్లికేషన్ సైజ్ తగ్గించడం కానీ, ఇక్కడ ఈ లెటర్స్ మార్చడం కానీ, ఇలా ఈ విడ్జెట్స్ స్టైల్స్ మార్చడం కానీ చాలా ఆప్షన్స్ అనేవి మనకు డిఫాల్ట్ లాంచర్లో ఉండవు. నోవా లాంచర్లో అనేది మనం అవన్నీ సెట్టింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి యాప్స్ అండ్ విడ్జెట్స్ డ్రావర్స్లో మనం డ్రావర్ యాప్ గ్రిడ్ అంటే మనకి ఒక విడ్జెట్ అంటే ఇలా ఉంటుంది కదా, మనకి ఇట్లా అప్లికేషన్స్ ఉంటాయి కదా, అందులో ఎన్ని అప్లికేషన్స్ ఉండాలి, అడ్డంగా ఎన్ని ఉండాలి, నిలువుగా ఎన్ని ఉండాలి అనేది మనం నోవా లాంచర్లో సెట్ చేసుకోవచ్చు. కానీ నోవా లాంచర్లో ఏంటంటే 2 వర్షన్స్ ఉన్నాయి, ఒకటి ఫ్రీ వర్షన్, ఒకటి పెయిడ్ వర్షన్. నోవా లాంచర్ అనేది ఫ్రీ వర్షన్లో మనకి కొన్ని లిమిటెడ్ ఫీచర్స్ మాత్రమే ఉంటాయి. నోవా లాంచర్ ప్రైమ్ అనే దాంట్లో మాత్రం మనకి ప్రతి ఫీచర్ అనేది మనం వాడుకోవచ్చు. కానీ నోవా లాంచర్ ప్రైమ్ అనేది యాక్చువల్గా ఇదివరకు 150 to 300 రూపీస్ ఆ రేంజ్లో ఉండేది. కానీ ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా కేవలం 10 రూపాయలకి మాత్రమే మనం నోవా లాంచర్ అనేది పర్చేస్ చేయవచ్చు. సో ఇక్కడ మనం ఎన్ని అప్లికేషన్స్ ఉండాలి, ఇక్కడ నేను 3 పెట్టాను కదా, 3 and 4 పెడతాను. చూడండి 4 పెడితే మనకి ఇక్కడ విడ్జెట్లో చూడండి 3, 4 ఇట్లా వచ్చినాయి. ఓకే, ఇలా మనకు కావాల్సిన విధంగా మనకి మాన్యువల్గా మనం ఎలా కావాలంటే అలా కస్టమ్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఐకాన్ లేఅవుట్లో ఇక్కడ చూడండి ఐకాన్ సైజ్ అనేది మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో మనకు చిన్నగా కావాలంటే చిన్నగా పెట్టుకోవచ్చు. ఫాంట్ సైజ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఫాంట్ కలర్ మార్చుకోవచ్చు, షాడోస్ కావాలంటే ఇచ్చుకోవచ్చు. మనకు కావాల్సిన విధంగా మనం అప్లికేషన్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మొత్తం ఈ అప్లికేషన్స్ నేమ్స్ ఒక్క కలర్స్ మనం మార్చగానే ఇక్కడ మారిపోయింది. అంతేకాకుండా మన అప్లికేషన్స్ మనకి ఏ అయితే అప్లికేషన్స్ మనం హైడ్ చేయాలనుకుంటున్నామో అప్లికేషన్స్ మనం హైడ్ చేయవచ్చు. ఇక్కడ చూడండి అమెజాన్ యాప్ ఉంది కదా, ఈ అమెజాన్ యాప్ని మనం హైడ్ చేసి చూద్దాం. నోవా లాంచర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి యాప్ అండ్ విడ్జెట్స్లోకి వెళ్ళి హైడ్ యాప్స్లో మనకి ఏ అప్లికేషన్ కావాలంటే అప్లికేషన్ హైడ్ చేయవచ్చు. ఇలా ఇక్కడ టిక్ చేశాను కదా, ఈ అప్లికేషన్ని హైడ్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి మనకి అమెజాన్ యాప్ అనేది హైడ్ అయిపోయింది. ఓకే, సేమ్ అదే విధంగా మనకి ఏ యాప్ కావాలంటే ఆ యాప్ని మనం హైడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనం గెస్చర్స్ కానీ ఇంకా చాలా విధాలైనటువంటి ఫీచర్స్ మనం నోవా లాంచర్ ప్రైమ్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 5 అప్లికేషన్ కావాలంటే 5 అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు, లేదు 3 కావాలంటే 3 పెట్టుకోవచ్చు, 4 కావాలంటే 4 పెట్టుకోవచ్చు. సో మీరు నోవా లాంచర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవడానికి మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి నోవా లాంచర్ అనేది సెర్చ్ చేసినట్లయితే మీకు ఈ నోవా లాంచర్ అనేది ఫ్రీ వర్షన్ అన్నట్టు ఫ్రీగా దొరుకుతుంది. ఇది నోవా లాంచర్ ప్రైమ్ అనేది ఇప్పుడు యాప్స్ హైడ్ చేయడం కానీ, యాప్ సైజ్ తగ్గించడం, వాటి కలర్స్ మార్చుకోవడం, గెస్చర్స్ సెట్ చేసుకోవడం, ఇట్లాంటి ఆప్షన్స్ అన్నీ కావాలంటే నోవా లాంచర్ ప్రైమ్ అనేది పర్చేస్ చేయాలి. ప్రస్తుతానికి 1 జనవరి వరకు ఇది 10 రూపాయలకు మాత్రమే ఆఫర్ కింద ఉంది. సో ఇక్కడ చూద్దాం, ఆన్ సేల్ ఫర్ ద హాలిడేస్, ఎంజాయ్ నోవా లాంచర్ ప్రైమ్ ఫర్ 80% ఆఫ్. సో దీన్ని మీరు పర్చేస్ చేయాలంటే ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా కానీ, లేకపోతే మీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి నోవా లాంచర్ ప్రైమ్ అనేది పర్చేస్ చేసి యూజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీరు పర్చేస్ చేయాలని ఇంట్రెస్ట్ లేకపోయినా నోవా లాంచర్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటే మీకు
నోవా లాంచర్ అనేది యూజ్ అవుతుంది. సో మీకు కొంత బోరింగ్, మీ లాంచర్ కొంత బోరింగ్ లాంచర్ ఉండి కొంచెం అంత ప్రీమియం లుక్ లేకున్నట్లయితే మీరు నోవా లాంచర్ ప్రైమ్ అనేది ట్రై చేయొచ్చు. ఒకవేళ మీ లాంచర్, ఇప్పుడు చూడండి నా లాంచర్ ఇలా ఉంది. నేను ప్లే స్టోర్ నుంచి నోవా లాంచర్ అనేది ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత దీని మీద క్లిక్ చేయగా చూడండి నా లాంచర్ అనేది ఓపెన్ అయిపోయింది. దీన్ని డిఫాల్ట్ లాంచర్గా పెట్టుకోవాలంటే నేను ఏం చేయాలి, ఇక్కడికి వెళ్ళి సెలెక్ట్ డిఫాల్ట్ హోమ్, నోవా లాంచర్ అనేది డిఫాల్ట్గా పెట్టుకున్నాను. నేను డిఫాల్ట్గా పెట్టుకుంటే ఇది డిఫాల్ట్గా ఉండిపోతుంది అన్నట్టు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు నోవా లాంచర్ ఇన్స్టాల్ చేసుకొని మీ ఫోన్ని చాలా మంచి ప్రీమియం లుక్తోని మీరు మీ ఫోన్ని యూజ్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.